Hello, my dear students. In the first chapter, we have a poem by name Dust of Snow. This poem is written by Robert Frost. He was born on March 26, 1874, and he lived up to January 29th, 1963. He was an American poet. He wrote about settings from rural life. He received 4 Pulitzer Prizes for poetry. ఈయన ఒక అమెరికన్ పోయెట్ రాబర్ట్ ఫ్రాస్ట్. ఈయన గ్రామీణ జీవితం గురించి, ప్రకృతి గురించి చిన్న చిన్న పద్యాల్లో శక్తివంతమైన పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు మనకి. అమెరికాలో పులిట్జర్ ప్రైజెస్ అని లిటరేచర్లో మంచి ప్రతిభ కనపరిచిన వాళ్ళకి ఇస్తారు. ఆ పులిట్జర్ ప్రైజ్ని పొయిట్రీకి గాను 4 సార్లు గెలుచుకున్న ఒకే ఒక పోయెట్ రాబర్ట్ ఫ్రాస్ట్. ఇక ఈ పోయం విషయానికి వస్తే, డస్ట్ ఆఫ్ స్నో ఇస్ ఎ బ్యూటిఫుల్ షార్ట్ పోయం రిటన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఒక అద్భుతమైనటువంటి చిన్న పద్యమైన ఇది చాలా బ్యూటిఫుల్ పోయం. మన డే టు డే లైఫ్కి ఎంతో ఉపయోగపడే పోయం ఇది. దిస్ పోయం టెల్స్ దట్ ఈవెన్ ఎ సింపుల్ మూమెంట్ హ్యాస్ ఎ లార్జ్ సిగ్నిఫికెన్స్. మన జీవితంలో అనేక ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనం చాలా చిన్న ఇన్సిడెంటు అనుకున్నదే మన జీవితాన్ని విజయం వైపుగా ప్రయాణం చేసేటట్లు చేస్తుంది. ఇక్కడ ఈ పోయంలో ఈయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ది పోయట్ సేస్ దట్ వన్స్ హీ వాజ్ ఇన్ ఎ సాడ్ డిప్రెసివ్ మూడ్ అండ్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ హెమ్లాక్ ట్రీ. ఒకసారి ఈ పోయట్ రాబర్ట్ ఫ్రాస్ట్ సాడ్, విచారంగా ఉన్నాడు, డిప్రెసివ్ మూడ్లో ఉన్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. కారణమైతే మనకు తెలియదు, కానీ ఈయన చాలా బాధతో ఉన్నాడు. ఆ బాధతో ఉన్న ఆయన ఎక్కడ నిల్చుకొని ఉన్నాడంటే సిట్టింగ్ అండర్ ఏ హెమ్లాక్ ట్రీ, ఒక హెమ్లాక్ ట్రీ కింద నిల్చుకొని ఉన్నాడు. ఇక్కడ హెమ్లాక్ ట్రీ అనేది ఒక పాయిజనస్ ట్రీ. ఈ పాయిజనస్ ట్రీ కింద ఈయన నిల్చుకొని ఉన్నాడు. ఈయన నిల్చుకున్న ఆ టైంలోనే ఏ క్రో వాజ్ సిట్టింగ్ ఆన్ ది సేమ్ ట్రీ. అక్కడ ఆయన నిల్చున్న చెట్టు పైన ఒక కాకి కూర్చొని ఉంది. మనం కాకిని అపశకునంగా భావిస్తాం. మన కల్చర్లో అయినా, అమెరికన్ కల్చర్లో అయినా మనం కాకిని అపశకునంగా భావిస్తాం. ఇక మనం ఇక్కడ హెమ్లాక్ ట్రీ అనేదాన్ని ఎంచుకున్నాడు, ఆయన కాకిని ఎంచుకున్నాడు. ఈ రెండు కూడా ఆయన యొక్క మూడ్ని తెలియజేసేటువంటి సన్నివేశాన్ని అక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ క్రియేట్ చేశాడు. మామూలుగా మనం శుభాన్ని గురించి చెప్పేటప్పుడు పూలు పండ్లతో ఉన్న చెట్ల గురించి చెప్తాం. పక్షుల గురించి చెప్పేటప్పుడు రామచిలుక, నెమలి లాంటి అందమైన పక్షులను గురించి చెప్తాం. కానీ ఈయన అందమైన పక్షిని ఎంచుకోలేదు, అందమైన చెట్టుని కూడా ఎంచుకోలేదు. మనం అపశకునంగా భావించే ఒక పక్షిని తీసుకున్నాడు ఈ సీన్లో. ఒక విషపూరితమైనటువంటి హెమ్లాక్ ట్రీని తీసుకున్నాడు. అటువంటి హెమ్లాక్ ట్రీ కింద ఉన్నాడు. ఆయన పైన వచ్చి ఒక క్రో, కాకి ఉంది. అంటే ఆ సీన్ మొత్తం మనకి ఆయన ఎటువంటి డిప్రెషన్ మూడ్లో ఉన్నాడో, ఎటువంటి బాధలో ఉన్నాడో మనకి ఆ సీన్ మనకి తెలియచేస్తూ ఉంది. అటువంటి బాధలో ఉన్నా కానీ అక్కడ జరిగిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ ఆయన లైఫ్ని మార్చేసింది. ఎలా మార్చేసిందో, ఏ విధంగా మార్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చెట్టు కొమ్మ పైన ఉండే ఆ క్రో ఏం చేసిందంటే, షుక్ ఆఫ్ ది డస్ట్ ఆఫ్ స్నో దట్ రిమైన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్టర్ ది స్నోఫాల్ ఆన్ ది పోయెట్. ఆ చెట్టు పైన ఉండే
ఆ స్నో యొక్క డస్ట్ని కదిలించింది. ఆ డస్ట్ ఈయన పైన పడింది. దిస్ సింపుల్ యాక్షన్ చేంజ్డ్ ది పోయిట్స్ మూడ్. అప్పటి వరకు ఆయన డిప్రెషన్ మూడ్లో ఉన్నాడు కదా, ఒక్కసారిగా అది ఆ విధంగా ఆయన ఆ డస్ట్ పడగానే ఈయన మూడ్ చేంజ్ అయిపోయింది. ఆయన ఉండేది ఒక విషపూరితమైన చెట్టు కింద. ఆయన తలపై భాగంలో ఒక కాకి అపశకునానికి గుర్తుగా ఉంది. అంతటి డిప్రెసివ్ మూడ్లో ఉన్న వ్యక్తి సడన్గా ఆ డస్ట్ ఆఫ్ స్నో ఈయన పైన పడగానే ఒక్కసారిగా ఏంది నేను ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, నాలో చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, నేను ఎందుకు దిగులు పడిపోతున్నాను, నేను ఈ విధంగా దిగులు పడిపోయి జరిగిపోయిన సంఘటనల్ని తలుచుకొని ఈ విధంగా బాధపడుతూ ఉంటే నా ఫ్యూచర్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, కాబట్టి ఈ ఆలోచనల నుంచి నేను బయటకు రావాలి అనే ఆలోచన ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆయనకి కలిగింది. బట్ ది చేంజ్ ఇన్ హిస్ మూడ్ మేడ్ హిమ్ రియలైజ్ దట్ he should utilize the rest of his life in some useful activities. నా యొక్క మిగతా జీవితాన్ని నేను ఉపయోగపడే పనులు చేయడం ద్వారా నేను సార్థకం చేసుకోవచ్చు కదా. ఈ విధంగా దిగులుగా బాధగా ఉంటే నాకు ఉపయోగం లేదు, నా వల్ల ఈ సొసైటీకి ఉపయోగం లేదు అని ఆయన ఆలోచించాడు. దాంతో హిస్ సారో వాజ్ వాష్డ్ అవే. ఆయనలో ఉండే దిగులంతా ఒక్కసారి కొట్టుకుపోయింది. హిస్ స్పిరిట్ వాజ్ రివైవ్డ్. ఆయనలో ఉండే ఆత్మవిశ్వాసం పెళ్ళుబికింది. ఆ రోజంతా ఆయన లైఫ్ అంతా మరలా ఆయన జీవితాన్ని ఒక పాజిటివ్ వేలో ఆరంభించి దాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనని ఆయన చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం ఈ పోయంని ఒకసారి చదువుదాం. ది వే ఎ క్రో షుక్ డౌన్ ఆన్ మీ, the dust of snow from a hemlock tree has given my heart a change of mood and saved some part of a day I had rued. The way a crow shook down on me the dust of snow from a hemlock tree. ఇక్కడ మనం ముందుగానే చెప్పుకున్నట్టు క్రో ఏం చేసింది, డస్ట్ ఆఫ్ స్నో, ఈ డస్ట్ ఆఫ్ స్నోని హెమ్లాక్ ట్రీ నుంచి పోయిట్ పైన పడేటట్లుగా చేసింది. అది స్మాల్ ఇన్సిడెంట్. మనకు కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ వాటి నుంచి, అటువంటి ఇన్సిడెంట్స్ నుంచి మనలో ఏమైనా మార్పు వచ్చిందో లేదో మనమే ఆలోచించుకోవాలి. కానీ అంతటి చిన్న ఇన్సిడెంట్ పోయిట్ యొక్క లైఫ్లో ఎలా చేంజ్ తీసుకొచ్చిందో మనకి సెకండ్ స్టాంజాలో చెప్తున్నారు. హ్యాస్ గివన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్. ఆయన హృదయంలో ఉన్న మూడ్ చేంజ్ అయిపోయింది. నెగిటివ్ మూడ్ కాస్త పాజిటివ్ మూడ్గా మారిపోయింది. అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఏ డే ఐ హ్యాడ్ రూడ్. ఆయన సగం జీవితాన్ని, గడిచిపోయిన కాలాన్ని ఎలా వృధా చేసుకున్నాడో ఆయన ఒకసారి ఆలోచించుకొని దానికి బాధపడి తన మిగతా కాలాన్ని పర్పస్ఫుల్గా ఒకరికి ఉపయోగపడేటట్టు, తాను సంతోషంగా ఉండేటట్టు గడపాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఇక్కడ ఈ పోయం యొక్క టైటిల్ ఏంటి, ది డస్ట్ ఆఫ్ స్నో. ది డస్ట్ ఆఫ్ స్నో అనేది సింబల్ ఆఫ్ నేచురల్ జాయ్ అండ్ ఎనర్జీ. మనం మంచును చూస్తే మనకు సంతోషం కలుగుతుంది, మనకు ఆనందం కలుగుతుంది, ఆ మంచులో మనకి ఆడుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి డస్ట్ ఆఫ్ స్నో అనేది సింబల్ ఆఫ్ నేచురల్ జాయ్ అండ్ ఎనర్జీ. ది డస్ట్ ఆఫ్ స్నో దట్ ది క్రో షేక్స్ ఆఫ్ ఏ హెమ్లాక్ ట్రీ మీన్స్ passing through the sad and depressing moments of the poet and entering into a time full of joy and optimism. ఇక్కడ ఆ హెమ్లాక్ ట్రీ పాయిజనస్ ట్రీ, ఆ పాయిజనస్ ట్రీలో కింద ఈయన ఉన్నాడు. అంటే ఈయన డీప్ డిప్రెషన్లో ఉన్నాడు, బ్యాడ్ థాట్స్ అన్నీ ఆయనకు వస్తూ ఉన్నాయి. అటువంటి వ్యక్తి మీద ఈ డస్ట్ ఆఫ్ స్నో పడింది. అంటే జాయ్ అనేది ఈయన పైకి వచ్చింది, ఈయన పైన పడింది.
కాబట్టి ఈయన డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఆయన జీవితాన్ని సంతోషంగా గడిపే, శక్తివంతంగా గడిపే, జాయ్ఫుల్ లైఫ్ ఆయనకి ఆ డస్ట్ ఆఫ్ స్నో అనేది ఇచ్చింది అనే భావాన్ని మనకి ఈ పోయంలో రాబర్ట్ ఫ్రాస్ట్ తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఈ పోయంని బాగా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. మీ డౌట్స్కి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. హ్యాపీ లెర్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.